శ్రీ హరిహర హిరణ్యగర్భేభ్యో నమః. శ్రీమదాంధ్ర మహాభారతము ఆదిపర్వము చతుర్థాశ్వాసము. శ్రీలలనాస్తన ఘటిత విశాలోరస్థల వివేక చతురానన వాణీ లీలాస్పద విలసచ్చాళుక్యాన్వయ పయోధి సంపూర్ణ శశీ. అక్కలకుండు శౌనకాది మహామునులకు చెప్పే అట్లు యయాతికి పుత్రుండైన పూరుండు సకల మహీరాజ్యంబు సేయుచు వంశకర్తయైన వానికిని కౌసల్యయను దానికి జనమేజయుండు పుట్టి రాజై అశ్వమేధ త్రయంబు చేసి ప్రఖ్యాతి నొందే. ఆ జనమేజయునకును అనంతయను దానికి ప్రాచీషుండు పుట్టి పరాక్రమంబున ఉదయాచల పర్యంతంబు ప్రాగ్దిగ్విజయంబు చేసి ప్రాచీషుండు నా బరగే. అట్టి ప్రాచీషునకు అశ్వకియను దానికి సంయాతి పుట్టే వానికిని వరాంగియను దానికి అహంయాతి పుట్టే వానికిన్ కృతవీర్యపుత్రి అయిన భానుమతికి సార్వభౌముండు పుట్టే వానికి కేకైరాజపుత్రి అయిన సునందకు జయత్సేనుండు పుట్టే వానికి వైదర్భి అయిన సుశ్రవసకు అవాచీనుండు పుట్టే అయ్యవాచీనునకు విదర్భరాజపుత్రి అయిన మర్యాదకు అరిహుండు పుట్టే వానికిని ఆంగియను దానికి మహాభౌముండు పుట్టే ఆ మహాభౌమునకును ప్రసేనజిత్పుత్రి అయిన సుపుష్టకు అయుతానీకుండు పుట్టే వానికిని పృథుశ్రవసుని పుత్రి అయిన కామకు అప్రోధనుండు పుట్టే వానికిని కాళింగి అయిన కరంభయను దానికి దేవాతిథి పుట్టే వానికి వైదేహి అయిన మర్యాదకు రుచికుండు పుట్టే వానికిని ఆంగి అయిన సుదేవయను దానికి రుక్షుండు పుట్టే రుక్షునకు తక్షకపుత్రి అయిన జ్వాల అనుదానికి మతినారుండు పుట్టి ఇమ్ముగ సరస్వతీ తీరమ్మున 12 వత్సరమ్ములు విధి మార్గమ్మున సద్గుణ సముదాయం మెసగగ చేసే సత్రయాగము నిష్ఠన్. అతనికి సరస్వతీ నది మతిననురక్తయై వాని మానుగా తనకున్ బతి చేసుకొనియే ధర్మస్థితినై ఇరువురకు త్రసుడు ధీరుడు పుట్టెన్. ఆ త్రసునకు కాళిందియను దానికి ఇలుండు పుట్టే వానికి రథంతరియను దానికి దుష్యంతుండు పుట్టే పుట్టి అనన్య సాధారణ గుణయుక్తుండై బాలహరిణముల బట్టెడు లీలను విషమాటవీ చలిత కేసరి శార్దూల ఇవ శరభముల తన బాలత్వమునంద ఎగిచి పట్టుచు మరియున్. ఉర్వీరుహ నివహముతో పర్వతములు వెరికి ఉండు పర్వతములపై బర్వగ వైచుచు యౌవన గర్వంబున నొప్పే ఉర్వికడు అధికుండై. ఆ దుష్యంతుడనంత సత్వుడు సమస్తాశాంతమాతంగ మర్యాదాలంకృతమైన భూవలయము ఆత్మాయత్తమై ఉండగా ఆదిత్యాంశు సమీర దుర్గమ మహోగ్రారణ్య దేశాళితో ఆదిక్షత్ర చరిత్ర నేలే అజితుండై బాహువీర్యంబునన్. ఆతని రాజ్యంబున ఉర్వీతలము ప్రజా సమృద్ధి వెలసి రుజాశోకా ఆతంకక్షయ శంకాపేతంబై ధర్మచరిత పెరుగుచునుండెన్. మహీపతి యొక్కనాడు మృగయా వినోదార్థి అయి ఆదిత్యహయంబుల కంటే వడిగల వాహంబులు పూనిన రథం వెక్కి ఆజానేయ తురంగారూఢులైన ఆస్తికులు
పరివేష్టించిరాగా అనంత కొంత శక్తి చాప కృపాణ పాణులైన వీరభట సహస్రంబులతో చని వనంబులోని మృగంబులన్ చుట్టుముట్టి కలయగ ఆర్పుల బొబ్బల ఉలివున అవ్విపినమను మహోదసి పెరుచన్ కలచను దుష్యంత మహాబలమందరనగము సత్వభయ జననంబై సరభస పరిచలిత మహాశరభద్విపరిపు వరాహ శార్దూల మదద్విరదాది ప్రకర భయంకర వన మధ్యమున నృపతి కడు కడిమి మెయిన్ ఓసరిలి పరచు మృగముల నేసియు దాచిన మృగముల నెగిచి భుజాసిన్ వ్రేసియు జంపెను మృగయా వ్యాసక్తిని అపార ఘోర వన్య మృగాళిన్ ఇట్లు పెక్కు మృగంబుల నెగిచి చంపెడు వేడుగా అతి దూరంబున కరిగిన ఆతని రథవేగంబునను గమింపనోపక అధిక క్షుత్పిపాస పరవశులై పదాతులు అయ్యై ప్రదేశంబుల విశ్రమించిరి. దుష్యంతుండు కతిపయ అమాత్య పరిజన పురోహిత సహితుండై కొండొక నేల అరిగి ముందట ఒక్క పుణ్యనదీ తీరంబున వివిధ సురభి కుసుమ ఫలభార వినమ్రత తరులతా గుల్మ పరిశోభితంబైన ఒక్క వనంబుగని అమరపతి ఖాండవమునకు రమణను వైశ్రవణు చైత్రరథమునకు సమానముగా దీనిని భూభాగమునకు రచించెనొక్కో కమలజుడు దయన్ అని దాని రమణీయ భావంబు పొగడుచు సనుదించి అవ్వనంబు సొచ్చునప్పుడు అతి రుచిరాగతుండైన అతనికిన్ హృదయ ప్రమోదమాతతముగ ఔవనంబున లతాలనల్ మృదులానిలాప పర్జిత కుసుమాక్షతావళులు శేషలు వెట్టిన ఎట్టిరైరి సంపతదళినీ నినాద మృదు భాషల దీవనలొప్పనిచ్చుచున్ మరియును కారడవి పరచు మృగములనూరడకందిగిచి డస్సియున్న అతని శ్రమం బారగా ఎడపరితాపముదీరగా పై వీచే అన్నదీపవనంబుల్ ఏచితనర్చితలిర్చిన క్రోవుల ఇమ్మగుఠావుల జొంపములన్ పూచిన మంచి అశోకములన్ సురపొన్నల పొన్నల గేదగులన్ కాచి బెడంగుగ పండిన ఆ సహకారములన్ కదళీతతులన్ చూచుచు వీనులకింపెసగన్ వినుచున్ శుకకోకిల సుస్వరముల్ సని సని ముందట ఆజ్యహవిర్ధృత సౌరభధూమలతాతతులన్ పెనగిన మ్రాకుల కొమ్మల మీద అపేతలతాంతములైనను పాయని మధుప ప్రకరంబుల జూచి జనాధిపుడంతని రింగె తపోవనమిది అల్లదే దివ్య మునీంద్ర నివాసముదానగునంచునెడన్ ఇట్లు హృదయ సుఖావహంబగుచున్న వనంబులో అరిగి అరిగి అనవరత పదక్రమ మహాద్విజ పక్ష్యమాన వేదధ్వనులను అవిచ్ఛిన్న హూయమాన అగ్నిహోత్ర స్వాహా శబ్దంబులను అనేక మునిగణ ప్రణీత వచన విషయ విభాగ వినిర్ణయ న్యాయ నిపుణ విద్వత్ సంభాషణ ఘోషంబులను ప్రతిపక్ష దుర్విభేద ప్రమాణ విచార్యమాణ వేదార్థ మీమాంసక గోష్ఠీ వివాదనాదంబులను చేసి మ్రోయుచు యజ్ఞ ప్రయోగ ప్రవీణులైన యాజ్ఞకులకును
విహితానుష్ఠానాసక్తులైన అనుష్ఠాతలకును అధిక తపోనిరతులైన మహాతపోధనులకును నివాసంబైన పుణ్యనదీ తీరంబున తద్దయు రమ్యంబై గంగా తీరంబున నరనారాయణ స్థానంబునంబోలే జగత్పావనంబగుచున్న కణ్వ మహాముని ఆశ్రమంబుగని అందు శ్రవణ సుఖంబుగా సామగానంబులు చదివెడు సుఖముల చదువుదగిలి కదలక వినుచుండు కరులును కరికర శీతల ఛాయ తత్శీకరాంబుకణముల చల్లనిగా ఆత్వాతపడి వాని చెంది సుఖంబున్న సింహములును భూసుర ప్రవరులు భూత బలులు తెచ్చిపెట్టు నివారాన్న పిండతతులు కడగి భక్షింప ఒక్కట కలసి ఆడుచున్న ఎలుకలు పిల్లులు ఒండు సహజ వైరి వర్గంబులయు సహవాసమపుడు సూచి మునిశక్తిగతయు చోద్యమంది ఈ కాశ్యపుండైన కణ్వ మహామునీంద్రునకు నమస్కరించి వచ్చదా నా వచ్చునంతకు అందరుని చోటన ఉండునది అని వలయున మార్చులం తగిన వారలనుండగబంచి ధరుణీతల విభుడు ఒక్కరుండతని తన్వి పయోజదళాయతాక్షి సంకుల మిళితాళి నీల పరికుంచిత కోమల కుంతలం శకుంతలయను కన్యకంగనియే తన్మునివల్లభు మందిరంబునన్ అదియును అనంత విలాసంబున జయంతుండపోని దుష్యంతుని రింగి అతి సంభ్రమంబున ఆసనార్ఘ్యపాద్యాది విధులను పూజించి కుశలం బడిగి ఉన్న ఆ కన్యకం చూచి దుష్యంతుండిట్లనియే క్రత్సర వేట వచ్చి ఇట కణ్వ మహాముని చూచి పోవగా వచ్చితిమి ఎందుపోయిరొకవారు అనినన్ విని ఆలతాంగి వారిచ్చట నుండి ఈ క్షణమయే గిరి కానకు పండుదేరా మీ వచ్చుటెరింగిరేని జనవల్లభ వారును వత్తురింతకు వారు వచ్చునంతకు ఒక్క ముహూర్తం ఉండునది అని విని ఆ కోమలి వినయంబునకు మృదు మధుర వచనంబులకు సంతసిల్లి దానిన్ కన్యకగా నిరింగి మనోజ రాజ్య లక్ష్మియుంబోని దాని సర్వలక్షణ లక్షితంబులైన సర్వావయవంబులను చూచి సంచలిత హృదయుండై నీవెవ్వరి కూతురవు ఇట్టి రూపలావణ్య విలాస విభ్రమ గుణసుందరివి ఇందులకేల వచ్చితి అని అడిగిన అది ఇట్లనియే